రైట్. ఇక బీఆర్ఎస్ పార్టీ 4 ముక్కలైందని మీ పార్టీ నేతలు కామెంట్ చేస్తున్నారు. అంటే ఏ రకంగా అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఎట్లుందంటే అధికారం కోల్పోగానే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఇంకా అధికారంలో ఉన్నట్టునే వ్యవహరిస్తున్నారు. వారి వ్యవహార శైలి, వారి మాట్లాడే విధానం అసలు ఏమాత్రం కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఓడిపోయినా మేము అధికారంలో లేవని. మీకు తెలుసు, ఇక ట్విట్టర్ ఎంతసేపు ట్విట్టర్లో ప్రభుత్వాన్ని బద్నాం చేయడం. ఇప్పటికీ 2-3 గ్రూపులు అయిపోయినాయి వాళ్ళ దాంట్లో. అతి త్వరలో అది కూడా బయటకు వస్తుంది. కేటీఆర్ వర్గం, హరీష్ రావు వర్గం, అట్లనే ఇంకా కొందరు టచ్లో ఉన్న వాళ్ళు తప్పనిసరిగా అతి త్వరలో ఏదైతే చీకటి మిత్రులు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే కాబట్టి అందులోకి వెళ్ళేవాళ్ళు ఏదో రకంగా అయితే 4 ముక్కలుగా తప్పనిసరిగా త్వరలో అది తెలుస్తుంది. ఆల్ రైట్. టెక్సాస్ నుండి ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారండి, మాట్లాడదాం. సూర్య గారు. సార్ నమస్కారం సార్, నా పేరు సూర్య. నేను ఆస్టిన్ టెక్సాస్ నుంచి కాల్ చేస్తున్నాను సార్. ముందుగా కంగ్రాచులేషన్ సార్ మీకు. సార్ కంగ్రాచులేషన్ సార్ ముందుగా మీకు ఫస్ట్ టైం మీరు ఎమ్మెల్యేగా గెలిచారు కదా పోలీస్ ఆఫీసర్. సో మీకు ఏది నచ్చుతుంది? ఇప్పుడు పోలీస్ ఆఫీసర్గా నచ్చుతుందా, ఎమ్మెల్యేగా నచ్చుతుందా? నా ఫస్ట్ క్వశ్చన్. ఇంకా సెకండ్ క్వశ్చన్, మనం 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం చూసినాము. మళ్ళీ దాని తర్వాత మనము అధికారంలో వచ్చేటప్పుడు కొన్ని హామీలు ఇచ్చినాం సార్. ఖచ్చితంగా ఏంటిది, మనము 1,00,000 ఉద్యోగాలు కల్పిస్తా అని చెప్పినాం. 1 ఇయర్ ఆల్మోస్ట్ ఇంకొక 2 నెలలు అయితే 1 ఇయర్ అవుతుంది. సో మనమైతే హామీ ఇచ్చినాం నిరుద్యోగులందరికీ. దాని మీద మీ ప్రభుత్వం ఎట్లా వర్క్ చేస్తుంది? ప్లస్ ప్రజెంట్గా మనకు ఎడ్యుకేషన్ మినిస్టర్ లేరు. సో మీకున్న ప్రకారం ఎప్పటి వరకు ఎడ్యుకేషన్ మినిస్టర్ వస్తారు? సో మీరు సీఎం గారితో కూడా మాట్లాడి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది క్యాన్సిల్ అయ్యి అది కొంచెం పిల్లలకి కంటిన్యూ చేసే విధంగా మీరు చెప్తే చాలా బాగుంటుంది సార్. సో మళ్ళీ దాని తర్వాత ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఎట్లా ఇంప్రూవ్ చేస్తారు గత 10 సంవత్సరాల కంటే ముందు ఇప్పుడు? సో ఈ పాయింట్స్ మీ తరఫు నుంచి వినాలనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్స్ సూర్య. పోలీస్ ఆ యొక్క సబ్జెక్ట్ తీసుకుంటే 35 సంవత్సరాలు ఎస్ఐగా రిక్రూట్ అయ్యి ఐపీఎస్గా రిటైర్ అయ్యాను. చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది ఆ లైఫ్. ఎందుకంటే అది లిమిటెడ్ సర్వీస్. అంటే ఆ జాబ్లో మనకు చాలా అతి కొద్ది రిసోర్సెస్ ఉంటాయి సేవ చేసే దాంట్లో. సేవ అనేది ఎక్కడైనా చేయొచ్చు, బట్ ఆ పోలీస్ జాబ్లో చాలా తక్కువగా మాట్లాడాలి. మనం పరిధిని మించి మాట్లాడకుండా ఉండేది ఉంటుంది. ఎవరిని క్రిటిసైజ్ చేయలేము. ఏది ఉన్నా కూడా చట్టపరంగా చట్ట పరిధి లోపలనే మాట్లాడేది ఉంటుంది. కాబట్టి ఆ జాబ్ అనేది అది బ్యూరోక్రసీ జాబ్. చాలా హ్యాపీగా రిటైర్డ్ అయినాను. రిటైర్డ్ అయినాక ఇంకా సర్వీస్ చేయాలని ఒక తపన ఉండే, అందుకనే ఎమ్మెల్యేగా గెలవడం. మీలాంటి వాళ్ళందరూ యూత్ కానివ్వండి, అందరు కానీ, నేను బేసిక్గా స్పోర్ట్స్ మ్యాన్, హాకీ ప్లేయర్ కాబట్టి అందరూ కూడా నన్ను నచ్చి ఎన్నుకున్నారు. తప్పనిసరిగా ఎమ్మెల్యేగా ప్రజలతోని డైరెక్ట్ కాంటాక్ట్లో ఉంటాం కాబట్టి ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా కూడా మనం తీర్చే దిశగా పోతున్నాం. సో ఈ పార్ట్ కూడా చాలా సంతోషంగా ఉంది. సేవ చేయడానికి ఇది మంచి అవకాశం. ప్రజలు ఆశీర్వదించింది కాబట్టి నా యొక్క వర్ధనపేట నియోజకవర్గ ప్రజలకు నేను ఎప్పుడు సదా రుణపడి ఉంటాను. వారికి సేవ చేసేదానికి నేను సిద్ధంగా ఉన్నా. మీరు అడిగిన హామీలు తప్పనిసరిగా 6 గ్యారంటీలు ఇప్పటికే 5 గ్యారంటీలు అయిపోయినాయి. ఇంకొక 2 గ్యారంటీలు ఇల్లు మరియు 2,500 మహిళా సోదరికి ఎవరైతే ఇస్తామన్నారో అది కూడా అతి త్వరలోని 1 నుండి మొదలవుతుంది. అది కూడా కంప్లీట్ చేస్తాము. ఇల్లు లేని నిరుపేదలకు, బడుగు బలహీన వర్గాలకు ప్రభుత్వం నెక్స్ట్ వీక్ నుండి 1st వీక్ ఆఫ్ నెక్స్ట్ మంత్ నుండి స్టార్ట్ అవుతుంది. అది కూడా కంప్లీట్ చేస్తాం.